తమోగుణంతో ఉన్నటువంటి నీ మనస్సు రజోగుణంలోకి, రజోగుణంతో ఉన్న మనస్సు సత్వగుణంలోకి, సత్వగుణంలో ఉన్న మనస్సు శుద్ధ సత్వంలోకి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలాగే శుద్ధ సత్వం కూడా నా స్థితిలోకి నన్నే చేరుకుంటుంది. ఈ ముక్తిని కైవల్యావస్థ అంటారు. ఏకాంతంగా ఉంటారు. ఇది నిజానికి ఒక ఆనంద స్థితి. అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఉప్పొప్పమ్మ సముద్రంలో దిగిరమ్మంటే వస్తుందా? అలాగే ఆ స్థితిలో ఉన్నవాడు మళ్ళీ మనకి ఈ స్థితిని కనిపించి చెప్పు అంటే నీ అనుభవం ఏంటి చెప్పు అంటే చెప్తాడా? చెప్పలేడు. అందుకనే దీన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఆ ఆచరణలో అనుభవించాలి అంతే. ఈ మాత్రం మనకు అందింది అంటే ఈ విధంగా శాస్త్రము అది భగవంతుని అనుగ్రహంతోనే. అందుకే బాగా సాధన చేసి ఆ బ్రహ్మ